హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరి కోసం కొత్తిమీర వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేనైతే ఒక పెద్ద కుక్కర్ తీసుకున్నాను. దానిలో 5 గ్లాసుల వాటర్ పోసుకొని నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ విధంగా మీ దగ్గర సిల్వర్ తెప్పాల కట్టు పెద్దదున్నా పర్వాలేదు. ఇదిగో కొత్తిమీర కట్టు శుభ్రం పరుచుకొని చక్కగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. దీనికి 3 పచ్చిమిర్చి సరిపోతాయి. సాల్ట్, జీలకర్ర, అలాగే సగ్గుబియ్యం బాగుంటాయి. ఒక గ్లాస్ నీళ్ళతో ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేస్తానో ఒకసారి చూడండి. మిక్సీ జార్లో కొత్తిమీర మొత్తం ఇలా వేసేసుకోవాలి. దానిలో 3 పచ్చిమిర్చి వేసేసుకొని సరిపడా జీలకర్ర వేసేసుకొని అలాగే టేస్ట్ తగ్గట్టుగా నేనైతే మాత్రం ఈ 5 గ్లాసుల వాటర్కి సరిపడా 2 స్పూన్ సాల్ట్ వేసాను. రుచి చూసుకొని తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దీన్నే వడగట్టే పని లేదు. తర్వాత సగ్గుబియ్యం వేసేసుకోవాలి. దానిలో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్లాస్ నీళ్ళ మిగతా బ్యాలెన్స్ నీళ్ళు ఉన్నాయి చూసారా, అవి కలుపుకోవాలన్నమాట. కొలత అనమాట అది. ముందుగా మనం 5 గ్లాసులు మనం బాండీలో పోసుకొని రెడీగా ఉంచుకున్నాం కుక్కర్లో. తర్వాత ఈ గ్లాస్ నీళ్ళతో మొత్తం మిక్సీ పెట్టాం. ఇప్పుడు 6 గ్లాసులు అయినమాట. ఇక్కడ కొలత పిండి చూపిస్తున్నాను చూడండి. గ్లాస్ పిండి ఫుల్గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా బియ్యం పిండి ఫుల్గా తీసుకోవాలి. పిండి గ్లాస్ ఇస్తే మనం పిండి మిక్సీ కొడితే అది ఫుల్ గ్లాస్ అవుతుంది మరపట్టించినా కూడా. అలాగే కేజీకి దగ్గర 4 గ్లాసుల నుండి 4 గ్లాసులు అవుతుంది కాబట్టి ఫుల్ తీసుకోవాలి. దాన్ని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. నేనైతే మీకు చూపించాలి కాబట్టి ఇలా గ్రైండ్తో కలుపుతున్నాను. లేకపోతే చేత్తో ఎక్కడ ఇంత విసురు కూడా ఉండలేకుండా కలుపుతాను అనమాట. ఇక మరుగుతున్న దానిలో మనం గ్లాస్ నీళ్ళతో మిక్సీ కొట్టుకున్న ఈ కొత్తిమీర, సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్రతో మిక్సీ కొట్టింది వేసేసుకున్నాం. తర్వాత కొంచెం వాటర్ ఉంచాను కదా, ఆ వాటర్ కూడా వేసేసి మిక్సీలో మొత్తం వాటర్ దాన్ని కలిపేసుకుంటున్నాను. ఇవి ఒక 10 నిమిషాలు బాగా తెరలనివ్వాలి. చూసారా, ఇలాగ బాగా బౌల్ అయ్యి చూసారా కొత్తిమీర నుండి కలర్స్ కూడా బక్కగా వచ్చేసింది. అలా పొంగాలన్నమాట. ఇలా బాగా చిక్కగా పొంగుతుంది అనమాట. సగ్గుబియ్యం వేసాం కదా, దానివల్ల పొంగు ఆ విధంగా వస్తుందన్నమాట చిక్కగా. మనం సన్నమంట పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని దానంగా పిండి అంతా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం బాగా ఎంత బాగా తెరనిస్తే సగ్గుబియ్యంతో కలిపిన ఈ వాటర్ని మనకి పిండి అంత మంచి టేస్టీ వస్తుంది. చూసారా, ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మనం. నేను సిమ్లో పెట్టి చేస్తున్నా కూడా బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో. మొత్తం మనకి 8 గ్లాసులకి 1 గ్లాస్ పిండి, ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నవి వేసుకుంటే ఈ మాత్రం పిండి అయిందనమాట. ఒక కుక్కర్ ఫుల్ అయింది నాకు. ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవాలి. నేను అది స్పూన్తో ఎలా పెట్టి వెళ్ళిపోయాను. మనం పెట్టేటప్పుడు కూడా క్లాత్ని తడిపి కొద్దిగా ఆరనిచ్చి పెట్టామంటే నేలకు అంటదు. నేల కూడా శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇలా అతుక్కొని లాగే పని ఉంటుందన్నమాట. ఇగో నేనైతే డబల్ చైర్ పెట్టుకొని ఇలా పెట్టడం వల్ల కిందన అంటకుండా వీధికి వచ్చేసింది. ఎవరైనా సింగిల్ పొర పెడితే మాత్రం మధ్యలో 3 ఆ టైంలో వెళ్ళి ఒకసారి పైకి లాగి ముందుకు జరిపి పెట్టుకోవాలి. అప్పుడు నేలకు అంటకుండా ఉంటుంది. వీలైతే మాత్రం ఇలా డబల్ పొర మీద పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది 2వ రోజు కూడా ఆరబెట్టిన తర్వాత తీసుకొచ్చాను. తర్వాత ఇలా నానబెట్టే కొద్దిగా వాటర్ వేసి తడిపిన తర్వాత ఇలా లాగితే చూసారు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మన వడియాలు పెట్టి వేయక్కర్లేదు. వాటర్ కొంచెం వేసి తడిపి ఒక 5 నిమిషాలు వదిలేసినాక ఇలా లాగితే ఊరినే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా రాలిపోతాయి. తర్వాత మనం ఇలా ఎండబెట్టేసుకోవాలి. మేము ఫస్ట్ రోజు ఎండబెట్టి సెకండ్ డే కూడా వాటిని ఒక 2-3 గంటలు అన్నిచ్చిన తర్వాత మధ్యాహ్నం తీసేసి 3 నుంచి 5 వరకు ఆరబెట్టాం అనమాట. మళ్ళీ 2వ రోజు కూడా ఎండబెట్టాం. చూసారు 3 రోజులు మొత్తం ప్రాసెస్ ఇది. ఇన్నాక ఎలా ఉన్నాయో. తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఇలా వేపేస్తున్నాను. చాలా టేస్టీ బాగుంటుంది కొత్తిమీర వడియాలు. ఈ సమ్మర్లో పెట్టుకున్నవి రేపు వర్షాకాలం వచ్చినాక వేడివేడిగా అలా ఈవెన్ కావాలంటే అప్పటికప్పుడు వేపుకొని తింటుంటే భలే ఉంటాయన్నమాట. మసాలా వడియాలు అనమాట. చాలా బాగుంటాయి. సార్ ట్రై చేయండి. మీ ఇష్టం. గ్లాసుకి కొత్తిమీర 2 కట్టలు కూడా వేసుకోవచ్చు, కానీ కట్ట చాలు టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువైనా కూడా బాగోదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.